हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు, అలాగే వాటికి సంబంధించిన కొన్ని పిల్లలు అనేవి ఉన్నాయి। ఇవి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారండి। విడదీసి అయితే నేను 1-4 సార్లు చెప్పాను, 40 ఇస్తావా 50 ఇస్తావా అనేసి। ఆయన ఇవ్వలేనన్నా, మొత్తం కట్ట మీద అయితే ఇస్తాను, అన్ని గొర్రెలు బాగున్నాయనేసి చెప్పినారు। సో ఇవి అమ్మకానికి అనేటు ఉన్నాయండి, నెల్లూరు పక్కన పల్లెల్లో అనేటు ఉన్నాయి। ఇదే మాటని కొద్దిగా హిందీలో కూడా చెప్పండి అనేసి చాలామంది రిక్వెస్ట్గా, వార్నింగ్గా కూడా చెప్తా ఉన్నారు। ఒకసారి అది కూడా చెప్పేద్దాం। सो फ्रेंड्स, इस वीडियो पे जो भी बकरी आप देख रहे हैं, ये नेल्लूर जुड़पी का ब्रीड है। ये फीमेल्स है भाई। ये सब बेचना चाहते हैं फार्मर। नेल्लूर के आसपास में विलेजेस पे ये जानवर है। ये पूरी लाट 74 नंबर्स है, ये पूरा बेचना चाहते हैं। अगर किसी को चाहिए तो नंबर, मेरा अपना खुद का नंबर नज़र आ रहा है, उस नंबर पे आप कॉल कर सकते हो। तो प्राइस जो भी आप इधर लिखेंगे वो तो आस्किंग प्राइस है, फाइनल प्राइस तो अलग रहता है भाई। సో ఈ కట్ట వచ్చేసి మొత్తం 74 గొర్రెలు, 19 పిల్లలు అనేటు ఉన్నాయండి। నెల్లూరు జుడిపికి సంబంధించినవి 74 గొర్రెలు, 19 పిల్లలు ఉన్నాయి। మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు। సో పంటి వరుస మీకు ప్రతి ఒక్క గొర్రెను చూపించి ఇస్తాను। పళ్ళు లేకపోయి ఉంటే మీరు గొర్రెని తీసేయవచ్చు అనేది కండిషన్। కన్ను పోయినా, కాలు పోయినా, లేదా పన్ను పోయినా కానీ దాన్ని తీసి పక్కన పెట్టేయడమే। బేరం చేసుకునేటప్పుడు మొత్తం మీద బేరం చేస్తాం, 1 పోయినా 10 పోయినా దాన్ని తీసేయడమే ఫైనల్ లెక్క వచ్చేటప్పటికి। అలాంటి గొర్రె అనేది లేదు కట్టలో। నేను లైవ్లో వెళ్ళి చూశాను, ఇది మొన్న లోడ్ ఎత్తేటప్పుడు వెళ్ళి చూశాను। నా ఇప్పుడే కాదులేనా, నేను కొద్దిగా చూసుకోవాలి గొర్రెలు అన్నారు। సో ఇప్పుడు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఇవి। ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు, నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద అనేది కనిపిస్తూ ఉంటుంది। మొత్తం 74 గొర్రెలు ఉన్నాయి, 19 పిల్లలు ఉన్నాయి। మిగతా గొర్రెలని సూడి మీద ఉన్నాయి గొర్రెలు వచ్చేసి। రంగు బాగుంది, ఎత్తులు కూడా ఉన్నాయి। మీరు లైవ్లోకి వచ్చి గొర్రెలను చూసుకొని పంటి వరుస మొత్తం గంట కాదు 2 గంటలైనా మీరు ప్రతి ఒక్క గొర్రెను పట్టుకొని చూసుకుంటానంటే పట్టుకొని చూసుకోవచ్చు। చూసినాకే మీరు బేరం అనేది చేయవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు। సపోజ్ వేరే దగ్గర అయితే మనకు అవకాశం ఉండదు, ఫస్ట్ బేరం చేసిన తర్వాత జీవాలని చూసుకోవాలి। ఇక్కడ ఏంటంటే 1 గంట లేట్ అయినా పర్వాలేదు, మీరు మొత్తం గొర్రెల్ని పట్టుకొని చూసుకోండి, మీకు డౌట్ ఉండే గొర్రెల్ని, లేదా మొత్తం 80కి పట్టుకొని చూడవచ్చు మీరు। దాని తర్వాత బేరం అనేది ఉంటుంది, బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి। ఇక్కడైతే బేరం 32,000గా బేరం అనేది చెప్పున్నారు। ఈ బేరం ఫైనల్ అనేది కాదు, బేరం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది। 32,000 ఆస్కింగ్ ప్రైస్, సిర్ఫ్ ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉందండి।